పప్పు ఉడికేటప్పుడే ఇందులో ఒక చెంచా కారపొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఉడికింది. దీన్ని మెత్తగా రుద్దుకోవాలి. అందులోనే దొండకాయలు వేసుకున్నాం. అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకోవాలి. పప్పు దువ్వతోటి ఇలా మెత్తగా రుద్దాలి. రుద్ది పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుద్దాలి. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు ఇంగు, 1 చెంచాడు పసుపు. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దూరగా గోలియాలి. ఇప్పుడు ఇవి గోలిన తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి ఇలా పప్పు పోసుకున్న తర్వాత ఇలా కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ దొండకాయ పప్పు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దొండకాయ పప్పు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది.